కృష్ణా జిల్లా గుడివాడ క్లబ్లో రివాల్వర్తో హల్చల్ చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తన రివాల్వర్ని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. నిన్న గుడివాడ క్లబ్లో రివాల్వర్తో గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో క్లబ్లో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. తర్వాత రావి వెంకటేశ్వరరావు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఉదయమే గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తన రివాల్వర్ని అప్పగించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గుడివాడ క్లబ్ లో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత 3 రోజుల పాటు గాల్లో కాల్పులు జరిపిన నేపథ్యంలో అక్కడ ఉన్న జనం అంతా బెంబిలెత్తి పారిపోయిన ఘటన అనేది నిన్న గుడివాడలో ఉద్రిక్తత సృష్టించింది. అయితే ఆయన కారణాలు ఏంటి, గాల్లోకి తన గన్ను కాల్చాల్సిన అవసరం ఏంటనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల విచారణలో ప్రాథమికంగా గత డిసెంబర్ 31కే లైసెన్స్ గడువు అనేది ముగిసిపోయింది. రివాల్వర్ కి సంబంధించిన లైసెన్స్ గడువు ముగిసిన నేపథ్యంలో దానికి మళ్ళీ రెన్యువల్ చేయించలేదు. రెన్యువల్ చేయించారా లేదంటే అసలు ఆయన అక్కడ ఎందుకు కాల్చారు, ఆ గన్ నుంచి ఎన్ని బుల్లెట్స్ బయటకు వచ్చినాయి అనే దాని మీద మేము ప్రస్తుతం విచారణ జరుపుతున్నాం. ఆ తర్వాత అతను లైసెన్స్ పునరుద్ధరించాలా లేదనే కోణంలో చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక సెరమనీ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో దానికి కొద్దిసేపటి క్రితమే ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాటి కూడా కార్యక్రమానికి హాజరై వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కాల్పుల ఘటన జరగడంతో మొత్తానికి కలకలం సృష్టించింది. దీన్ని అధికార పార్టీ నేతలు కూడా ఈ అంశం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 12:30 సమయంలో తన గన్ను తీసుకొచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో రావి వెంకటేశ్వరరావు సరెండర్ చేశారు. అయితే ఎందుకు కాల్చాల్సి వచ్చింది, ఈ కాల్పుల ఘటన బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇంతవరకు కూడా రావి వెంకటేశ్వరరావు మాత్రం వివరణ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ మధు.